శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై శ్రీశైలం సీఐ ప్రసాద్తో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనము శ్రీశైల సంబంధించిన సిఐ ప్రసాద్తో ఉన్నాం. సార్, చెప్పండి, ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు? ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ మరియు ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీ రాజకుమార్ గునియా మేడం గారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఈ శివరాత్రికి మన టెంపుల్తో ఎస్బీఎంఎస్ దేవస్థానము మరియు ఫారెస్ట్ అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఒక్కొక్కదాన్ని డివైడ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, అదేవిధంగా కేఎస్ఆర్టీసీ అని చెప్పేసి హెవీ వెహికల్స్కు, నెక్స్ట్ జీప్స్కు, టూ వీలర్స్కి అని చెప్పేసి పార్కింగ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా శివరాత్రి మేము ఉండడం జరిగింది. అప్పుడు కూడా శివరాత్రి అప్పుడు ఎలాంటి ట్రాఫిక్ ఒక 5 మినిట్స్ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తాము. లాస్ట్ ఇయర్ కూడా టెంపుల్ దేవస్థానం వారు సుమారు 200 పర్మనెంట్ సిమెంట్ బ్యారికేడ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా సుమారు 1500 సిమెంట్ బ్యారికేడ్లు తయారు చేశారు. వీటిని ఇంపార్టెంట్ మెయిన్ జంక్షన్స్లో పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, మనకు పూర్తిగా అటు తెలంగాణ నుంచి రావడానికి కానీ ఏపీ నుంచి రావు కానీ ఘాట్ ఉన్న పరిస్థితి అయింది. వాహనాలు ఏ విధంగా ఉండాలంటారు? డ్రైవర్స్ ఎలా ఉండాలంటారు? వాళ్ళ కండిషన్ ఎలా ఉండాలంటారు? డిస్టర్బ్ లేకుండా అందరికీ అంతరాయం లేకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ ఆర్టీసీ వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గుడ్ కండిషన్ వెహికల్స్ను ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఇవ్వమని చెప్పాము. అదేవిధంగా మెకానిక్స్ని అరేంజ్ చేయమన్నాము. టోయింగ్ వెహికల్స్, క్రేన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగినాం. టెంపుల్ తరపున కూడా ఒక 2 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఓన్ వెహికల్ తీసుకుంటారో వాళ్ళు కూడా గుడ్ కండిషన్ వెహికల్, ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, తోలగలిగే మాత్రం వస్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చి ఆ డ్రైవింగ్లో ఎక్కడైనా ఒక వెహికల్ ఆగిపోయిందంటే మొత్తం ట్రాఫిక్ అనేది కిలోమీటర్ల మీద ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా మంచి వెహికల్స్ తెచ్చుకుంటూ కొంచెం డ్రైవింగ్ అనుభవం బాగుండే వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా చెప్పండి, ఎక్కువ మంది జనాలు వస్తారు, వేల సంఖ్యలో వస్తారు. వీరి భద్రతా చర్యల దృష్ట్యా నిఘా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయబోతున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మా సారాల ఆదేశాల మేరకు ఇక్కడ అంతా టెక్నికల్గా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక సుమారు టెంపుల్ 1000 కెమెరాలు ఉన్నాయి. ఈ 1000 కెమెరాలతో ప్రతి భక్తుడు కూడా సీసీటీవీ సర్వేలెన్స్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మావి బ్లూ కోడ్స్ తిరుగుతాయి, మోటార్ సైకిల్స్ తిరుగుతాయి. ట్రాఫిక్ కూడా ఒక సెక్టార్కి ఒక ఇన్ఛార్జ్గా డిఎస్పీ సార్ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ కింద ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ ఉంటారు. కంటిన్యూగా రౌండ్ ది క్లాక్ తిరుగుతుంటారు. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా ఈ 11 డేస్ ఏవైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో, ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ ఫారెస్ట్ టోల్ గేట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం మా ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఏదైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా భక్తులు ఇక్కడికి చేరుకునే సురక్షితంగా ఇంటికి చేరే విధంగా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి శ్రీశైలం సిఐ ప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజు, శ్రీశైలం.